హాయ్ అండి. ఏపీపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చేసింది. అదేంటంటే డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్ 2 పోస్టులు. సో, ఈ అవకాశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నిటినీ సింపుల్గా, క్లియర్గా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పోస్టులున్నాయి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లో మొత్తం 13 డ్రాఫ్ట్స్మ్యాన్ పోస్టులున్నాయి. ఇందులో ఒకటి స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ చేశారు. సాధారణంగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చూస్తే చాలా పెద్దగా, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. అందుకే అప్లై చేసేవాళ్లకు ఈజీగా ఉండాలని అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో విడమర్చి చెప్పడానికే ఈ విశ్లేషణ. సరే, మరి మనం ఈ విశ్లేషణలో ఏమేం చూడబోతున్నాం? ముందుగా ఈ ఉద్యోగం గురించి, దానికి కావలసిన అర్హతలు, తర్వాత ఎలా అప్లై చేయాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఈ 5 విషయాలు వరుసగా చూద్దాం. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ ఉద్యోగం పేరు డ్రాఫ్ట్స్మ్యాన్ గ్రేడ్ 2. దీన్నే టెక్నికల్ అసిస్టెంట్ అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ కిందకి వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ విషయానికి వచ్చాం. అసలు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, వాటిని డీటెయిల్గా చూసేద్దాం. ఫస్ట్, ఏజ్ లిమిట్. జులై 1, 2025 నాటికి అప్లై చేసేవాళ్ల వయస్సు మినిమం 18 సంవత్సరాలుండాలి, మ్యాక్సిమం 42 ఏళ్ల వరకు ఉండొచ్చు. అంటే 42 ఏళ్ల వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉండటం అనేది చాలామందికి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు. అయితే కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు, దివ్యాంగులకైతే ఏకంగా 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఇక ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉంటాయి కదా, అంటే పాత నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులు, వాటికి కూడా 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే అభ్యర్థులు ఖచ్చితంగా ఐటీఐలో డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్ ట్రేడ్ సర్టిఫికేట్ పాస్ అయ్యుండాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ట్రేడ్లో హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే డిప్లొమా గానీ ఇంజనీరింగ్ గానీ చేసిన వాళ్లు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వాళ్లు కూడా ఫుల్లీ ఎలిజిబుల్. ఓకే, అర్హతలన్నీ సరిపోతున్నాయనుకుంటే మరి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ డేట్సు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లు సెప్టెంబర్ 18న స్టార్ట్ అవుతాయి. క్లోజ్ అయ్యేది అక్టోబర్ 8వ తేదీ రాత్రి 11 గంటలకు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే సర్వర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఒక 4 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్, ఏపీపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీఆర్ కంప్లీట్ చేయాలి. అదయ్యాక లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. థర్డ్ స్టెప్, ఫీజ్ పేమెంట్. ఫైనల్గా అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకుని లేదా పీడీఎఫ్గా సేవ్ చేసుకుని భద్రంగా ఉంచుకోవాలి. ఇక ఫీజు వివరాలు చూస్తే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు. ఈ రెండూ కలిపి ఆన్లైన్లో పే చేయాలి. అయితే కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపుంటుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కోసం ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయడం మంచిది. సరే, అప్లై చేసేశాం. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ స్టేజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకి 2 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఆబ్జెక్టివ్ టైప్లో ఒక రాత పరీక్ష. ఇందులో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసి సెకండ్ స్టేజ్కి పిలుస్తారు. అదే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే సిపిటి. ఈ రెండింటిలో వచ్చిన మెరిట్ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవ్వాలంటే ప్రతి కేటగిరీ వాళ్లు మినిమం మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్లు 40% మార్కులు, బీసీలు 35%, ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులైతే 30% మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే, మెరిట్ లిస్ట్ వేరే ఉంటుంది. ఓకే, ఇక మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చేశాం. అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్టులుంటాయి, సిలబస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. ఈ రాత పరీక్షలో మొత్తం 2 పేపర్లుంటాయి. పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనికి 150 ప్రశ్నలు, 150 మార్కులు. పేపర్ 2 ఏమో మన కోర్ సబ్జెక్టు అంటే సివిల్ డ్రాఫ్ట్స్మ్యాన్. దీనికి కూడా 150 ప్రశ్నలు, 150 మార్కులు. అంటే మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ అన్నమాట. సో 2 పేపర్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. అదే నెగెటివ్ మార్కింగ్. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే 3 ప్రశ్నలకు తప్పు సమాధానం ఇస్తే ఒక కరెక్ట్ ఆన్సర్కు వచ్చిన మార్కులు పోతాయి. సో ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టడం బెటర్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కదా, అసలు ఆ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకోవాలంటే పాత పేపర్లు చూడటం బెస్ట్ ఐడియా. ఇప్పుడు మనం చూస్తున్నది వేరే ఏపీపీసీ ఎగ్జామ్ పేపర్ అయినా దీన్ని బట్టి క్వశ్చన్ ప్యాటర్న్, డిఫికల్టీ లెవెల్ మీద ఒక మంచి అవగాహన వస్తుంది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సెకండ్ స్టేజ్కి వెళుతారు. అదే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటి. ఈ సిపిటిలో జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రమే కాదు, ప్రాక్టికల్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తారు. చూడండి, టైపింగ్ స్పీడ్కి 25% వెయిటేజ్ ఉంది. ఎక్సెల్, పవర్ పాయింట్, జనరల్ అసెస్మెంట్ వీటన్నింటికి 20% చొప్పున. ఇంకా వర్డ్ ప్రాసెసింగ్కి 15% వెయిటేజ్ ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. సో చూశారు కదా, నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 8. ఇప్పుడు ఈ సమాచారం అంతా చూశాక ఈ ఉద్యోగం తమ కెరియర్కు సరైందేనా కాదా అని అభ్యర్థులు ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోవలసిన సమయమిది.